హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి జూలై నెల సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో ఈ వీడియో అనేది ఇవాళ 2 గంటల సమయానికి అయితే అప్డేట్ ప్రకారం చేయడం జరిగిందండి. సో వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు ఇద్దరికీ కూడా అండి. సో వీళ్ళిద్దరికీ కూడా మనకు పేసిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతూ ఉన్నాయండి. ఉద్యోగులకి సంబంధించి అలాగే పెన్షనర్స్కి కూడా పేసిప్స్ డౌన్లోడ్ అవుతాయి. ఈ ఉద్యోగులకు సంబంధించిన పేసిప్స్ వచ్చేసి మనము ఇది యాప్లో అయితే డౌన్లోడ్ చేసుకుంటాము. పెన్షనర్ సంబంధించి నిధి వెబ్ పోర్టల్లో అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో పెన్షనర్స్ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి అలాగే పాస్వర్డ్ని కనుక ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క పేసిప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా మీ యొక్క పేసిప్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. అక్కడ మీకు డిఏ మరియు డిఆర్ అనేవి 33.67% వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా 33.67% అనేది ఉండదు కాబట్టి ఎలా తెలుసుకోవాలనో మనము ఈ వీడియోలో అది కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ మనం సపోజ్ మనం ఒక పేసిప్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పేసిప్లో ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇది జూలై నెలకు సంబంధించి పీరియడ్ వచ్చేసి జూలై 1 టు జూలై 31. ఇక్కడ ముందుగా మనకు సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటుంది ఇక్కడ, అలాగే నేము హెచ్ఓఏ, ఇక పీరియడ్ అనమాట. ఇది ఇన్ని రోజులకు సంబంధించిన బిల్ అనేది. ఇంకా మనకు తెలిసింది ఎస్టీఓ గారు అప్రూవల్ చేస్తానే మనకు ఈ బిల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. బిల్ నెంబర్ 2024-10541444 అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎండింగ్ సెక్షన్ దగ్గర మనకు ఏమేమి వచ్చాయి అనేవి, ఇక్కడ డిడక్షన్స్ దగ్గర వచ్చేసి మనకు ఏమైనా సబ్స్క్రిప్షన్స్ ఉన్నా మనకు అయ్యే కట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. ఇది గ్రాస్ వాల్యూ, ఈ మొత్తం కూడితే సో గ్రాస్ వాల్యూలోంచి ఈ డిడక్షన్స్ పోను వచ్చింది నెట్ వాల్యూ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు బేసిక్ పే అనేది 54,000, సో 54,060 రూపీస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ అనేది, ఇది బేసిక్ పే, డిఏ అనేది మనకు 18,202 రూపాయలు రావడం జరిగింది. సో ఇక్కడ మనకు 33.6% వచ్చిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో తెలుసుకోవాలంటే దీనికి సంబంధించి ఒక ఫార్ములా అయితే ఉందండి. సో ఇక్కడ మనకు డిఏ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ మనము ఇచ్చిన డిఏ అండి. సో డిఏ డివైడెడ్ బై బేసిక్ పే ఇంటూ 100 చేస్తే మీకు డిఏ పర్సెంట్ ఎంత ఇచ్చారనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం అదే చేద్దాము. సో ఫ్రెండ్స్ ముందుగా సో ఇక్కడ మనము బేసిక్ పే డిఏ ఎంత ఇచ్చారు, 18,202 రూపాయలు ఇచ్చారు. డివైడెడ్ బై బేసిక్ పే ఎంత ఉంది, 54,060 రూపీస్ ఉంది. సో ఇంటూ 100 మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 33.6, ఇది 7 అనుకోవచ్చు అండి. 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనము, ఇక్కడ 6 ఉంది కాబట్టి మనము 33.67 అనేది వేసుకోవచ్చు. సో 6, 9 అంటే పెద్ద తేడా ఏమి ఉండదు. సో కాబట్టి 33.67% అయితే డిఏ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైపోయింది. సో మీరు కూడా మీకు ఇక్కడ డిఏ డిఆర్ ఎంత వచ్చిందో ఒకవేళ మీకు కనుక అక్కడ తెలియాలి అనుకున్నట్లయితే మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ మీకు ఎంత డిఏ ఇచ్చారు అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఈ డివైడెడ్ బై అంటే ఇక్కడ మల్టిప్లై, ఇక్కడ డివైడెడ్ బై చేయండి, భాగించండి బేసిక్ పేతో భాగించిన తర్వాత ఇంటూ 100 చేయండి. సో ఇంటూ 100తో చేసినప్పుడు మనకు వచ్చేది ఇక్కడ 33.669 కాబట్టి ఇక్కడ దీన్ని మనం 67గా వేసేసి ఇంతటితో క్లోజ్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ మనము 67 అనేది పెట్టేయచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ డిఏ అనేది అర్థమైంది అనుకుంటాను. ఇంకా మనకు సంబంధించి ఇక్కడ
డిడక్షన్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏపీజీఎల్ఐ సబ్స్క్రిప్షన్ 3,000 రూపాయలు, అలాగే జిఐఎస్ ఫండ్ వచ్చేసి 60 రూపీసు, ప్రొఫెషనల్ ట్యాక్సీ ఒక 200 రూపాయలు, ఇంకా సిపిఎస్ అమౌంట్ వచ్చేసి 7,206 రూపాయలు, ఇంకా ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి సో ఇది 225 రూపాయలు, కొంతమందికి 300 వరకు ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్. సో ఈ డిడక్షన్స్ ఒక 10,000 వరకు పోయాయి, 10,700 వరకు పోయాయి. ఇక రిమైనింగ్ అమౌంట్ ఇది మనకు చేతికి వస్తుంది అనమాట. నెట్ వాల్యూ మన చేతికి అయితే వస్తుంది. ఇది గ్రాస్ వాల్యూ. సో ఇందులో మనకు డిడక్షన్స్ పోను వచ్చిందని నెట్ వాల్యూ అంటాము. ఇది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఎందుకు పేసిప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే, సో ఇక్కడ మనకు పేసిప్స్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలండి. సో చేసుకుంటేనే మనకు వచ్చేసి మనకు ఎంత డిఆర్ ఇచ్చారు, డిఏ ఎంత ఇచ్చారు అనేది తెలుసుకుంటాము. ఇక ఈ బిల్ నెంబర్ చెక్ చేసినట్లయితే బిల్ నెంబర్ వచ్చేసి 1054141 అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ బిల్ వచ్చేసి ఇన్ ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా ఈ బిల్ వచ్చేసి మనకు డీటెయిల్స్ అండి. సో ఈ బిల్లు వచ్చేసి యాక్టివిటీ అనేది సబ్మిషన్ అయిపోయింది, బిల్లు యాక్షన్ సబ్మిటెడ్, ఇక స్టేటస్ కంప్లీటెడ్ అయిపోయింది. ఈ బిల్లును వచ్చేసి రిసీవ్ చేసుకునే టైం అయితే ఇక్కడ ఉంది. అలాగే బిల్లు ప్రాసెస్డ్ డేట్, సో ఇది బిల్లు అప్లోడ్ చేసిన టైము, ఇది బిల్లును అప్రూవల్ చేసిన టైం అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక 1 డేలోనే అప్రూవల్ అయితే అయిపోయింది. సో ఏవైతే బిల్లులు 21, 22 తేదీలలో అప్రూవల్ అయ్యాయో అవన్నీ కూడా మనకు ఆగస్టు 1వ తేదీ లేదంటే 2వ తేదీ ఖచ్చితంగా జమ అవుతాయండి. ఇక్కడ కూడా బిల్ యాక్షన్ కంప్లీటెడ్. సో ఇక్కడ మనకు సీనియర్ అకౌంటెంట్ దగ్గర కూడా ఈ బిల్లు అయితే మూవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు మూవ్ అయిందంటే ఇక్కడ అప్రూవల్ అయిన వెంటనే సో ఇక్కడ మనకు సీనియర్ అకౌంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది, రిసీవ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకు అప్రూవల్ వచ్చేసింది అనమాట. సో అప్రూవల్ డేట్, టైం కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉన్నారు. సో ఈ బిల్లు స్టేటస్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉంది. సో ఇంకా పర్లేదు, మనకు ఇంకొక 3 డేస్ పైన టైం ఉంది కాబట్టి సో ఈ లోపల ఈ బిల్ వచ్చేసి గ్రీన్ ఛానల్ దశకైతే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 211 ట్రెజరీలు అండి. సో మన ఏపీ మొత్తానికి కలిపి 200 ట్రెజరీ ఎస్టీఓలు అయితే ఉన్నాయండి. ఎస్టీఓలు ఉన్నాయి, డిటిఓలు ఉన్నాయి. సో ఈ విధంగా ఎస్టీఓలు అయితే 211 ఎస్టీఓలలో జూలై 22, 23 తేదీలలో ఏవైతే బిల్లులు అప్రూవల్ అయినాయో అవన్నీ కూడా మనకు ఈ నెల 31వ తేదీకి గ్రీన్ ఛానల్, అంటే ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అండి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది మనము గ్రీన్ ఛానల్ అంటామన్నమాట. సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని వస్తే గ్రీన్ ఛానల్లో ఉన్నట్టే లెక్క. ఇక గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ను దాటుకొని ఆర్బీఐ ఈ కుబేర్కి అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు 22, 23 తేదీలలో ఏదైతే బిల్లులు అప్రూవల్ అయ్యాయో అవన్నీ కూడా మనకు 1, 2 తేదీలలో జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఉద్యోగులకి, పెన్షనర్స్కి జీతాలు, పెన్షన్లు ఆగస్టు 1 లేదా 2 తేదీలలో పూర్తిగా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, దాదాపుగా 90% కూడా. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.